మరి పోలేరమ్మ జాతరింత వైభవంగా చేస్తున్నారు. ఆమెను అలంకరణ చేయించి గ్రామ నడివీధిలో పెట్టిన్నారు. మూగ జీవాలను కూడా జంతుబలికి పెట్టినారు. ఇంత వైభవంగా మీరు ఆమెకు మూగజీవాలను జంతుబలి చేస్తున్నప్పుడు కొంచెం నిప్పడిగితే తెచ్చిపెట్టదా, చుట్ట వెలిగించుకోనన్నాడంట స్వామి మున్సూపుతో. గ్రామ మున్సూపునైన నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నావా? గ్రామ దేవత నాకు నిప్పు తెచ్చిస్తుందా? నేను చుట్ట వెలిగించుకుంటాను. ఆ మట్టి బొమ్మ నిప్పు తెచ్చిస్తుందా? చందా ఇమ్మన్నాడంట స్వామిని మున్సూపు. అప్పుడు స్వామి కోపద్రిపుడై, అమ్మ పోలేరి, మరి మున్సూపుకు గ్రామస్తులకు నా చందా ఇవ్వందేని జాతర జరగదంటున్నాడు. మరి నా చందా ఇవ్వకపోతే నీ జాతర జరగదమ్మా. కొంచెం నిప్పు తీసుకురమ్మా, చుట్ట వెలిగించుకోని మున్సూపుకో. నేనెవరైంది కూడా తెలుస్తుంది గ్రామస్తులకంటూనే స్వామి. అప్పుడు అమ్మవారు గలగల గలగల శబ్దం చేస్తూ